fourth problem. Draw the isometric projection of a circle of 50 mm diameter, assuming its surface parallel to HP, parallel to VP by offset method. So general ga isometric view of circle గీయడానికి so we have two methods. So ఒకటి వచ్చేసి offset method అంటాం, ఇంకోటి వచ్చేసి ఫోర్ సెంటర్ మెథడ్ అంటాం అన్నమాట. సో ఆఫ్సెట్ మెథడ్ లో మనకు కంపల్సరీ ఏం చేయాల్సి వస్తుంది అంటే సర్కిల్ ని వీ హ్యావ్ టు యాక్చువల్లీ డివైడ్ ఇట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పార్ట్స్. సో సర్కిల్ ని మనం గీసుకున్న సర్కిల్ ని మనం నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేయడంతో పాటు సో ఈ సర్కిల్ ని చూడండి. సో ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ జనరల్గా ఏం చేస్తామని చెప్పాను, బాక్స్ లో ఎన్క్లోజ్ చేస్తామని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం 50 mm డయామీటర్ ఉన్న సర్కిల్ కి మనం గీసేటప్పుడు ఇక్కడ సో మనము ఆ సర్కిల్ ని బాక్స్ లో ఎన్క్లోజ్ చేస్తే సో బాక్స్ షేప్ ఎంత వస్తుంది, సో బాక్స్ వచ్చేసి ఒక స్క్వేర్ మాదిరి, అది కూడా 50 mm సైడ్ ఉన్న స్క్వేర్ వస్తుంది. ఓకేనా, 50 mm సైడ్ ఉన్న స్క్వేర్ వచ్చిన తర్వాత నా వాట్ ఐ సీ ఫ్రమ్ హియర్ ఈస్ బాక్స్ కి డైరెక్ట్ గా కాంటాక్ట్ లో ఉన్న 4 పాయింట్స్ ఉన్నాయి. 1 అనే పాయింట్, సే ఇఫ్ ఐ గివ్ ద నేమ్స్ ఆఫ్ ద బాక్స్ యాస్ ఏబిసిడి అని ఇచ్చాను అనుకోండి బాక్స్కి వచ్చేసి, ఎందుకంటే ఇక్కడ సర్కిల్స్ కి డివిజన్స్ 1 2 3 4 అని ఇచ్చాం కాబట్టి సో నేను ఇక్కడ ఏబిసిడి అని ఇస్తే సో ఏడికి సెంటర్లో 1 అనే పాయింట్ డైరెక్ట్గా బాక్స్ కాంటాక్ట్లో ఉంది. ఏబి ఏబి అనే ఎడ్జ్ మీద 3 అనే పాయింట్ డైరెక్ట్గా బాక్స్ కాంటాక్ట్లో ఉంది. బీసీ అనే ఎడ్జ్ మీద 5 అనే పాయింట్, అట్లాగే డిసి అనే ఎడ్జ్ మీద 7 అనే పాయింట్. ఈ 4 పాయింట్స్ వచ్చేసి మన స్క్వేర్ బాక్స్కి డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నాయి. సో ఆఫ్సెట్ మెథడ్లో మనము గీయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ 2 అనే పాయింట్కి సో ఇట్లా బాక్స్ నుంచి ఇట్లా లోపలికి ఎంత ఉంది, ఇట్లా ఎంత ఉంది. అట్లాగే 4 అనే పాయింట్కి ఇట్లా ఈ డిస్టెన్స్ ఎంత ఉంది, ఈ డిస్టెన్స్ ఎంత ఉంది. అట్లాగే 6 అనే పాయింట్కి ఈ డిస్టెన్స్ ఎంత ఉంది, ఈ డిస్టెన్స్ ఎంత ఉంది. ఓకేనా, సో ఇవన్నీ తెలిస్తే మనం యాక్చువల్గా ఆఫ్సెట్ మెథడ్లో చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేయాలా, ఫస్ట్ ఐ హ్యావ్ టు కంప్లీట్ ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద బాక్స్. సో బాక్స్ ఐసోమెట్రిక్ వ్యూ కంప్లీట్ చేయాలంటే I have taken point like this. Now what I am going to do, I am going to mark a point here. That point is D. సో ఆ D నుంచి ఏకి ఎంత ఉంటుంది, 50 mm ఉంటుందని ఇంతకుముందు చెప్పాను కదా. సో ఎందుకంటే సర్కిల్ని బాక్స్లో ఎంక్లోజ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, సో సర్కిల్ని బాక్స్లో ఎంక్లోజ్ చేస్తే ఒక స్క్వేర్ షేప్ వస్తుంది. ఓకేనా, సో D నుంచి ఏ లైన్ అది 50 mm, ఇది వచ్చేసి D నుంచి C లైన్. సో వన్స్ అగైన్ ఇట్ ఈస్ 50 mm. సో విచ్ ఈస్ దీస్ బోత్ లైన్స్ ఆర్ ఇంక్లైన్డ్ at an angle of 30 degrees. Okay, and once again 50 mm line 30 degrees, and once again 50 mm line 30 degrees. Okay, so now so this point is C and this point is B and this point is A. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు 4 పాయింట్లు అయితే నేను ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మార్క్ చేసేయచ్చు. ఓకేనా, ఏడి మీద ఇక్కడ మధ్యలో ఏం పాయింట్ ఉంది, ఏడి మధ్యలో 1 అనే పాయింట్, నెక్స్ట్ ఏబికి మధ్యలో 3 అనే పాయింట్. సో మీరు లెఫ్ట్ సైడ్ ఫిగర్ చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి. బీసీకి మధ్యలో 5 అనే పాయింట్, డిసికి మధ్యలో 7 అనే పాయింట్. సో ఈ 4 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ 4 పాయింట్స్ని మనము ఇట్లా జాయిన్ చేయాలంటే ఇట్లా మనకు సో ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్. ఓకే, సో మనకి ఇక్కడ ఇంకా రిమైనింగ్ 4 పాయింట్స్ కావాలి కదా, 2 4 6 8 అనే పాయింట్స్ కూడా రావాలి. ఆ 2 4 6 8 అనే పాయింట్స్ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయొచ్చు మనము 1 నుంచి 2కి 2 నుంచి 3కి అట్లా అంతా డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆ 2 అనే పాయింట్కి ఈ డిస్టెన్స్ ఏ ఎడ్జ్కి ప్యారల్గా ఉంది, సిడికి ప్యారల్గా ఉంది. సో సిడికి ప్యారల్గా ఉన్న ఇక్కడ నుండి మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి అదే లైన్ ఇట్లా ఈ డిస్టెన్స్లో ఇట్లా ప్యారల్ లైన్ గీయాలి. సిడికి ప్యారల్ లైన్ ఇట్లా ఆ డిస్టెన్స్. ఓకేనా, కొంచెం ఎక్కువ గీసినా పర్లేదు, కానీ ఎగ్జాక్ట్గా ఈ డిస్టెన్స్ ఎంత ఉందనేది ఇంపార్టెంట్, దాని తర్వాత ఈ డిస్టెన్స్ ఎంత ఉందనేది ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఆ డిస్టెన్స్ సే సపోజ్ ఈ డిస్టెన్స్ ఈ లైన్ చూడండి, ఆ లైన్ దేనికి ప్యారల్గా ఉంది, ఏడీకి ప్యారల్గా ఉంది. సో ఏడీకి ప్యారల్గా ఉన్నట్టుగా ఇట్లా గీసామనుకోండి, ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి. నౌ వాట్ ఈస్ దిస్ పాయింట్, సో దిస్ ఈస్ యువర్ పాయింట్ 2. సో అట్లాగే మనము మిగతా దాని దగ్గర నుంచి కూడా చేయాలి. సో ఇట్లా ఒక లైన్, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇట్లా ఒక లైన్. సో దట్ ఈస్ యువర్ పాయింట్ 4. నెక్స్ట్ ఇక్కడ నుంచి దీనికి ప్యారల్ లైన్, నెక్స్ట్ ఇక్కడ నుంచి దీనికి ప్యారల్ లైన్. సో దిస్ ఈస్ యువర్ పాయింట్ 6. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుండి దీనికి ప్యారల్ లైన్, నెక్స్ట్ ఇక్కడ నుంచి దీనికి ప్యారల్ లైన్. ఓకే, సో దిస్ యువర్ పాయింట్ 8. సో ఈ అన్ని పాయింట్స్ని ఇప్పుడు జాయిన్ చేసామనుకోండి, సో వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఈస్, సో వీఆర్ గోయింగ్ టు గెట్ ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద సర్కిల్. ఓకే, సో ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద సర్కిల్ ఈస్ నథింగ్ బట్ an ellipse. Okay, so నేను what I am going to do is I am going to join all these points 1 8
7, 6, 5, 4, 3, 2 and 1. సో నేను ఆల్మోస్ట్ ఫ్రీ హ్యాండ్తో గీసాను కాబట్టి అఫ్ కోర్స్ మీరు కూడా ఫ్రీ హ్యాండ్తోనే గీయాల్సి వస్తుంది, బట్ ఇది డిజిటల్ పెన్, సో అంత నీట్గా రాలేదు, ఐ నో దాట్. సో ఇక్కడ ఒక నీట్ ఎలిప్స్ వస్తుంది అనమాట. మనం ఈ పాయింట్స్ అన్నీ స్లోగా జాయిన్ చేయగలిగితే నీట్గా, సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఒక నీట్ ఎలిప్స్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫైనల్గా ఇక్కడ ఇంక్లినేషన్ ఎంత పెట్టింటాం బాక్స్కి, ఇక్కడ వచ్చేసి 30 degrees, అండ్ ఇక్కడ వచ్చేసి so here also it is 30 degrees. So this is the isometric view of the circle when its surface is parallel to HP by means of what? By means of what method? By means of offset method. Same అదే మెథడ్ ని, సో ఇప్పుడు isometric view of the circle when the surface is parallel to VP గీసేటప్పుడు, parallel to VP అంటే సో ఏం చేయాలో మనము ఫ్రంట్ గా ఆల్రెడీ రాసినాం కదా. సో ఇక్కడ వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద నేమ్స్ ఆఫ్ ద బాక్సెస్ ABC అండ్ D. సో ABCD గీస్తే దీంట్లో ఏడి వర్టికల్ కాబట్టి ఇక్కడ కూడా వర్టికల్. ఓకే, నెక్స్ట్ డిసి హారిజాంటల్ కాబట్టి ఇక్కడ 30 degrees. నెక్స్ట్ సిబి అక్కడ వర్టికల్ కాబట్టి ఇక్కడ కూడా వర్టికల్, సేమ్ 50 mm డిస్టెన్స్. నెక్స్ట్ ఏబి హారిజాంటల్ కాబట్టి ఇక్కడ 30 degrees. ఓకేనా, సో అది గీసిన తర్వాత నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద నేమ్స్ ఆఫ్ ద బాక్సెస్ ఏబిసిడి. ఓకే, సో సేమ్ ఇంతకుముందు మార్క్ చేసుకున్నట్టుగా, సో ఏకి బికి మధ్యలో ఎగ్జాక్ట్గా ఏం పాయింట్ ఉంది, ఏకి బికి మధ్యలో ఇక్కడ 3 అనే పాయింట్, ఏకి డికి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఇక్కడ 1 అనే పాయింట్, సో ఇక్కడ వచ్చేసి 5 అనే పాయింట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏకి డికి మధ్యలో యాక్చువల్గా ఇక్కడ 7 ఇచ్చిన, 7 అక్కడ బై మిస్టేక్ మిస్ అయింది, సో ఇక్కడ వచ్చేసి 1. ఓకే, సో డికి సికి మధ్యలో 1. ఓకే, సో 1, 8. ఓకే, యాక్చువల్గా ఇది 7 అయి ఉండొచ్చు. యా, సో దిస్ షుడ్ బి అవర్ 7 అండ్ దిస్ షుడ్ బి అవర్ 1. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం పెట్టచ్చు అంటే నెంబరింగ్ చాలా మారిపోతుంది. ఓకే, సో దిస్ అవర్ 1 అండ్ దిస్ అవర్ 7. ఓకే, సో నౌ టు గెట్ ద రిమైనింగ్ పాయింట్స్. ఓకే, సో వన్స్ అగైన్ మళ్ళీ ఏం చేయాలి మనము, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత ఉంది, 4 దగ్గర నుంచి బాక్స్కి ఇట్లా ఈ డిస్టెన్స్ ఎంత ఉంది, ఈ డిస్టెన్స్ ఎంత ఉంది. సో ఆ డిస్టెన్సెస్ మనము అంటే తెలుసుకుంటే, సో అదే డిస్టెన్సెస్ని సో ఇక్కడ ఏం చేయాలి మనము ఇట్లా పెట్టాలి. ఓకేనా, సో ఇక్కడ మీరు చూస్తున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి ఇట్లా వర్టికల్ లైన్, సో ఈ చిన్న డిస్టెన్స్ చూడండి, దట్ డిస్టెన్స్, సో ఫ్రమ్ హియర్ దేర్ ఇట్ ఇస్ ఎ వర్టికల్ లైన్, సో హియర్ ఆల్సో ఇట్ ఇస్ ఎ వర్టికల్ లైన్. సో ఇది హారిజాంటల్ లైన్ కాబట్టి ఇట్లా ఇక్కడ ఎట్లా గీస్తాము, 30 degrees ఇంక్లైనేషన్లో గీస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వర్టికల్ లైన్, ఇక్కడ 30 degree ఇంక్లైన్ లైన్, నెక్స్ట్ ఇక్కడ వర్టికల్ లైన్, నెక్స్ట్ 30 degree ఇంక్లైన్ లైన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వర్టికల్ లైన్, నెక్స్ట్ 30 degree ఇంక్లైన్ లైన్. ఓకే, సో 1కి 2కి మధ్యలో ఇక్కడ ఏం పాయింట్ వస్తుంది, 1కి 3కి మధ్యలో ఇక్కడ ఏం పాయింట్ వస్తుంది 2, నెక్స్ట్ 3కి 5కి మధ్యలో ఇక్కడ 4, 5కి 7కి మధ్యలో ఇక్కడ 6, 7కి 1కి మధ్యలో ఇక్కడ 8. సో వన్స్ అగైన్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు జాయిన్ ఆల్ దీస్ పాయింట్స్ neatly, so what should form here, so we should be able to see a neat ellipse. Okay, 3, 4, 5, 6, 7, 8 and 1. Okay, అక్కడ ఒక నీట్ ఎలిప్స్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ a circle. So when its surface is parallel to VP by means of offset method. This is the isometric view of once again the circle when its surface is parallel to HP. HP అంటే టాప్ వ్యూ అని రాస్తాము, ఎందుకంటే టాప్ వ్యూలో ట్రూ షేప్ అనిపిస్తుంది కాబట్టి. అండ్ ఫ్రంట్ వ్యూ అని ఎప్పుడు రాస్తాము, సో ప్యారలల్ టు VP ఉంటే ఫ్రంట్ వ్యూలో కాబట్టి మనకు ట్రూ షేప్ అనిపించేది, అందుకు ఫ్రంట్ వ్యూ అని రాస్తాం. సో isometric view of the circle is always an ellipse. Okay. Yeah, once again the same question. Draw the isometric projection of a circle of 50 mm diameter assuming its surface parallel to HP parallel to VP by force center method. So ఇంతకుముందు మనం ఏం మెథడ్ చూసినాము, సో we have seen the force and we have seen the offset method. సో offset method చూసినాము. సో ఇప్పుడు now what we are going to see is we are going to see the force center method. సో మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఈ ప్రాబ్లము ఫోర్స్ సెంటర్ మెథడ్ యాక్చువల్గా అబ్జర్వ్ చేశారనుకోండి, you will definitely tell that the force center method is little easy when compared to the offset method. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాము, సో బాక్స్ ఒక మనం సర్కిల్ మళ్ళీ ఏం చేస్తాము, బాక్స్లో ఎంక్లోజ్ చేసి బాక్స్కి
1 2 3 4 అని ఇచ్చినాం. సో 1 2 3 4 అని ఇచ్చిన తర్వాత లోపల ఏమని రాసినాము, ఫస్ట్ కండిషన్కి వచ్చేసి ప్యారలల్ టు హెచ్పి అని ఉంది కాబట్టి ప్యారలల్ టు హెచ్పి ఉన్నప్పుడు మన సర్క్యులర్ ప్లేన్ టాప్ వ్యూలో ట్రూ షేప్ వస్తుంది, అందుకని టాప్ వ్యూ అని రాసినాము. సో ఇది టాప్ వ్యూలో ఉన్న సర్కిల్ని బాక్స్లో ఎంక్లోజ్ చేస్తే బాక్స్లో ఉన్న 4 ఎడ్జెస్ 1 2 2 3 3 4 4 1 అన్ని కూడా ఏం టైప్ ఆఫ్ ఎడ్జెస్, దే ఆల్ ఆర్ actually horizontal lines there. So here what we are supposed to do, here we are supposed to draw them inclined at an angle of 30 degrees. So 30 degrees to draw చేయాలా 4 దగ్గర నుంచి. సో లెఫ్ట్ సైడ్ 50 mm ని 30 degrees inclination లో గీస్తే 1 వస్తుంది. 4 దగ్గర నుండి రైట్ సైడ్ 30 degrees inclination లో 50 mm ని గీస్తే 3 వస్తుంది. సో అక్కడ నుండి మళ్ళీ ఇట్లా ఇంక్లైన్ లైన్, అంటే దీనికి 4 3కి ప్యారల్ లైన్, నెక్స్ట్ దిస్ లైన్. ఓకే, సో ఇవన్నీ గీసిన తర్వాత సో దిస్ ఈస్ యువర్ పాయింట్ 3, దిస్ యువర్ పాయింట్ 2 అండ్ దిస్ యువర్ పాయింట్ 1. ఓకే, సో దీంట్లో మనకు 4 సెంటర్ మెథడ్ యూజ్ చేసి సో సర్కిల్కి ఐసోమెట్రిక్ వ్యూ గీయాలంటే వీ డోంట్ నీడ్ ద డివిజన్, వీ డు నాట్ నీడ్ టు డివైడ్ ద సర్కిల్. ఓకే, మనం సర్కిల్ డివైడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో మనం ఏం చేయాలంటే యాజ్ ద నేమ్ సజెస్ట్ 4 సెంటర్ మెథడ్ అని ఉంది కదా, సో మనం ఇక్కడ సర్కిల్ ది ఐసోమెట్రిక్ వ్యూ ఎలిప్స్ అని చెప్పాను. ఆ ఎలిప్స్ కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మనకు 4 సెంటర్స్ అవసరం అనమాట. ఓకే, సో ఆ 4 సెంటర్స్లో ఇక్కడ హారిజాంటల్ లైన్ గీసి నేను ఏది పాయింట్ అయితే పెట్టానో అది యాక్చువల్గా ఒక సెంటరు, దానికి ఆపోజిట్గా ఉన్న పాయింట్ ఒక సెంటర్. అంటే ఆల్రెడీ మనము సర్కిల్ ఐసోమెట్రిక్ వ్యూ కంప్లీట్ చేయడానికి, ఎలిప్స్ కంప్లీట్ చేయడానికి మనకు 2 సెంటర్స్ ఉన్నాయి ఆల్రెడీ. మనం రిమైనింగ్ 2 సెంటర్స్ని కనుక్కోవాలి. ఆ రిమైనింగ్ 2 సెంటర్స్ని కనుక్కోవాలంటే చిన్న ప్రొసీజర్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే 4 తీసుకున్నాం అనుకోండి, 4కి ఆపోజిట్గా ఉన్న ఎడ్జెస్, నాట్ ఎడ్జ్, 4కి ఆపోజిట్గా ఉన్న ఎడ్జ్ అంటే 1 2 ఎడ్జ్ 2 3 ఎడ్జ్. సో మనం ఏం చేయాలంటే 1 2కి సెంటర్ మార్క్ చేసుకోవాలా, నెక్స్ట్ 2 3కి సెంటర్ మార్క్ చేసుకోవాలా. మార్క్ చేసుకొని సో 1 2 సెంటర్ని 4కి, నెక్స్ట్ 2 3 సెంటర్ని కూడా. సో వాట్ వీఆర్ సపోజ్ టు డూ, వీఆర్ సపోజ్ టు జాయిన్ ఫర్ పాయింట్ 4. ఓకే, సిమిలర్లీ 4కి ఆపోజిట్గా ఉన్న 2 అనే కార్నర్ నుంచి, సో 4కి ఆపోజిట్గా ఉన్న 2 అనే కార్నర్కి ఆపోజిట్గా ఉన్న ఎడ్జెస్ అంటే ఏమేమి చెప్పొచ్చు, 1 4 ఒకటి, ఇంకొకటి వచ్చేసి 3 4, 1 4 ఒకటి 3 4. సో ఆ సెంటర్స్ మార్క్ చేసుకున్న తర్వాత సో ఈ సెంటర్ని ఏం చేయాలా, యూ హ్యావ్ టు జాయిన్ ఫర్ పాయింట్ 2, యూ హ్యావ్ టు జాయిన్ దిస్ వన్, దిస్ సెంటర్ 1 to పాయింట్ 2. సో ఇట్లా జాయిన్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సో వీ హ్యావ్ గాట్ 2 more centers here. సో దోస్ ఆర్ దీస్ 2. సో దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 1. నవ్వు ఈ అన్ని పాయింట్స్కి ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ నేమ్స్ హియర్, బికాస్ ఆ పాయింట్స్ ఉంటే మనం కొంచెం నీట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయింట్స్ ద్వారా మాట్లాడచ్చు అనమాట. 1 5 6 7 8 అండ్ లెట్ దిస్ సెంటర్ బి 9 అండ్ లెట్ దిస్ సెంటర్ బి 10. ఓకే, సో ఇప్పుడు మనం ఎలిప్స్ కంప్లీట్ చేయడానికి సో వాట్ వీఆర్ సపోజ్ టు డూ ఈస్, మీరు 9ని సెంటర్గా తీసుకోవాలి. ఇప్పుడు 9ని సెంటర్గా తీసుకుంటే 9 5 ఎంత ఉంటుందో 9 8 సేమ్ ఉంటుంది అనమాట. సో ఇది ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఇస్ నథింగ్ బట్ అన్ ఎలిప్స్. అది కంప్లీట్ చేయాలంటే మనం ఇక్కడ ఫ్రీ హ్యాండ్తో కాదు గీసేది, మనము మొత్తం ఈ ఎలిప్స్ అంతటిని కూడా కంపాస్తోనే కంప్లీట్ చేస్తాం అనమాట. సో అది కంపాస్తో కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే 9ని సెంటర్ తీసుకొని, 9 సెంటర్ తీసుకుంటే 9 5 రేడియస్ కంపాస్ మీద తీసుకున్నారనుకోండి, 9 8 కూడా సేమ్ ఉంటుంది. సో మీరు 9 5 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సో 9 8 వరకు ఇట్లా కరువు గీయచ్చు. సిమిలర్లీ 10 సెంటర్గా తీసుకొని 10 6 ఎంత ఉంటుందో 10 7 అంతే ఉంటుంది. సో 10 6ని రేడియస్గా తీసుకొని స్టార్ట్ చేశారనుకోండి కరువు ఇట్లా వస్తుంది. ఓకేనా, అట్లే 4ని సెంటర్, ఇవి 2 సెంటర్స్ కదా, మనకు దీనికి ముందు 2 సెంటర్స్ ఏమి ఉన్నాయి, 4 1 2 1. సో ఇప్పుడు మీరు 4 సెంటర్ తీసుకొని 4 5 డిస్టెన్స్ కంపాస్ మీద తీసుకున్నారనుకోండి, సో ద డిస్టెన్స్ 4 5 విల్ బి ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ 4 6. సో 4 5 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 4ని సెంటర్ తీసుకొని 4 5 రేడియస్ కంపాస్ మీద తీసుకుంటే యూ కెన్ కంప్లీట్ దట్ పార్ట్. ఓకే, అట్లాగే 2 8 ఎంత ఉంటుందో 2 7 కూడా సేమ్ ఉంటుంది కాబట్టి 2ని సెంటర్గా తీసుకొని 8 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, ఓకే, సో 8 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఏం చేయొచ్చు అంటే ఇట్లా నీట్గా కర్వ్ అట్లా కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో వాట్ ఈస్ దట్ వన్, సో విచ్ వీ హ్యావ్ సీన్ ఎర్లియర్. సో ప్రీవియస్ ఆఫ్సెట్ మెథడ్లో కూడా చూసినాం కదా. సో ఆఫ్సెట్ మెథడ్లో కూడా ఏం చూసినాం, ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద సర్కిల్ వెన్ ఇట్ సర్ఫేస్ ఇస్ ప్యారలల్ టు హెచ్పి ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఇలాంటి షేపే వచ్చింది. కానీ అక్కడికంటే నేను ఇప్పుడు గీసిన ఫిగర్ కొంచెం నీట్గా అనిపిస్తుంది నాకు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి యాంగిల్ ఎంత, సో దిస్ యాంగిల్ ఈస్ యాక్చువల్లీ 30 degrees. యూ హ్యావ్ టు డెఫినెట్లీ షో దిస్ యాంగిల్. సో ఇక్కడ 30 degrees, ఇక్కడ కూడా 30 degrees. సో దిస్ ఫిగర్ ఈస్ ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద సర్కిల్ వెన్ ఇట్ సర్ఫేస్ ఇస్ ప్యారలల్ టు హెచ్పి. నెక్స్ట్
సో ఫర్ ద సెకండ్ కండిషన్, వెన్ ద సర్ఫేస్ ఇస్ ప్యారలల్ టు VP అని ఉన్న కండిషన్కి, సో లోపల ఎక్కడైతే ఫ్రంట్ వ్యూ అని రాస్తామో మనం జనరల్గా ఏం చెప్తున్నాం ఇప్పుడు వరకు అంటే, సో 2 వర్టికల్ లైన్స్ ఉంటాయి, 2 హారిజాంటల్ లైన్స్ ఉంటాయి కాబట్టి వర్టికల్ లైన్స్ని వర్టికల్గా పెట్టి హారిజాంటల్ లైన్స్ని ఏం చేస్తున్నాం ఇక్కడ, వీఆర్ డ్రాయింగ్ దెమ్ ఇంక్లైన్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. సో డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏ వర్టికల్ లైన్స్ 1 4 వర్టికల్, నెక్స్ట్ 2 3 వర్టికల్. సో 1 4 వర్టికల్గా ఉంది, 2 3 వర్టికల్గా ఉంది. ఇక్కడ 4 3 హారిజాంటల్ కాబట్టి ఇక్కడ 4 3 30 degrees ఇంక్లినేషన్లో ఉంది. 1 2 హారిజాంటల్ కాబట్టి 1 2 30 degrees ఇంక్లినేషన్లో ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏవే సెంటర్స్ తీసుకుంటాము, నాట్ 2 4, ఇప్పుడు 3 1 తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే. సో 3 అనే సెంటర్ ఒకటి, సో డిపెండింగ్ అపాన్ సో దిస్ పర్టికులర్ పాయింట్ విచ్ ఐ హావ్ టేకన్ హియర్. ఓకే. సో 1ని 3ని సెంటర్గా తీసుకుంటే 3కి ఆపోజిట్గా ఉన్న 1 4 సెంటర్, 3కి ఆపోజిట్గా ఉన్న 1 2 సెంటర్. సో ఆ రెండు సెంటర్స్ని ఏం చేయాలి మనము, వీ హ్యావ్ టు జాయిన్ టు పాయింట్ 3. సో 3కి ఇట్లా జాయిన్ చేస్తే ఈ రెండు, సో మీకు లైన్స్ ఇలా వస్తాయి. అలాగే 1కి ఆపోజిట్గా ఉన్న 4 3 సెంటరు, అట్లాగే 2 3 సెంటర్. 1కి ఆపోజిట్గా ఏమేమి అడ్జస్ట్ ఉన్నాయి, 2 3 ఉంది, 3 4 ఉంది. సో 2 3 సెంటర్ని 1కి, 3 4 సెంటర్ని 1కి ఇట్లా డ్రా చేస్తే, సో now once again I have got so many points here. Now what I am going to do is, so I am going to here give the point as 5 6, and this point is 7, and this point is 8, and this center as 9, and this center as 10. Okay. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 9 సెంటర్గా తీసుకున్నాం అనుకోండి. సో 9 సెంటర్గా తీసుకొని కంపాస్ మీద, ఇది కూడా అంత కంపాస్ మీద కంప్లీట్ చేయాల్సింది. సో 9 సెంటర్గా తీసుకొని 9 7 రేడియస్ తీసుకుంటే దట్ విల్ బి ఈక్వల్ టు 9 8. సో అక్కడ నుంచి మనం ఇట్లా డ్రా చేసామనుకోండి, ఈ కర్వ్ వచ్చేస్తుంది. 10 సెంటర్గా తీసుకొని 10 6 కంపాస్ మీద తీసుకుంటే 10 6 విల్ బి సేమ్ యాజ్ 10 5. అక్కడ వరకు ఆ కర్వేచర్ వస్తుంది. నెక్స్ట్ 3ని సెంటర్గా తీసుకొని 3 8 కంపాస్ మీద తీసుకున్నారనుకోండి, సో దట్ విల్ బి ఈక్వల్ టు 3 5. సో 3ని సెంటర్గా తీసుకొని 8 దగ్గర నుంచి ఈ డిస్టెన్స్తో ఇట్లా స్టార్ట్ చేశారనుకోండి. సో ఇట్లా స్టార్ట్ చేస్తే ఎక్కడ ఎండ్ అవుతుంది అది, సో దట్ విల్ ఎండ్ సమ్వేర్ హియర్. ఓకే. 5 దగ్గర ఎండ్ అవుతుంది, ఎందుకంటే 3 8 ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ 3 5. ఇప్పుడు 1 సెంటర్గా తీసుకొని 1 7 డిస్టెన్స్ని కంపాస్ మీద తీసుకుంటే, సో 1 7 విల్ బి ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ 1 6 కాబట్టి ఇట్లా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం గీసింది ఏంది, ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద సర్కిల్. సో వెన్ ఇట్ సర్ఫేస్ ఇస్ ప్యారలల్ టు VP, అంటే ఫ్రంట్ వ్యూ ఉన్నప్పుడు 4 సెంటర్ మెథడ్లో, సో దీస్ ఆఫ్ వీ క్యాన్ డ్రా ద ఐసోమెట్రిక్ వ్యూ వెన్ ఇట్ సర్ఫేస్ ఇస్ ప్యారలల్ టు HP and parallel to VP, this one bottom one, and this one when its surface is parallel to HP, so top view. Next one, so draw the isometric view of a isometric projection of a semicircle of radius 30, assuming its surface parallel to HP, parallel to VP. సో ఇక్కడ సేమ్, సో ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ మనకి ఏం చేయాలని తెలుసు, బాక్స్లో ఎంక్లోజ్ చేయాలని తెలుసు. సో బాక్స్ 3 4 అండ్ నేమ్స్ ఇచ్చాం బాక్స్కి. సో బాక్స్కి ఐ హావ్ గివెన్ ద నేమ్స్ as 1 2 3 4. Now what I am going to do is, I am going to draw the isometric view of the box. Okay. ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద బాక్స్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నాను. ఆ హారిజాంటల్ లైన్ మీద ఐ హావ్ టేకన్ హియర్ ద పాయింట్ యాజ్ 3 తీసుకున్నా 4 తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు 3 నుంచి 2కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ని రైట్ సైడ్ 30 degrees ఇంక్లినేషన్లో, అలాగే 3 నుంచి 4కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ని లెఫ్ట్ సైడ్ 30 degrees ఇంక్లినేషన్లో, మళ్ళీ దీనికి ఇట్లా ప్యారల్ లైన్ సేమ్ అదే డిస్టెన్స్. ఓకే. అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ దిస్ పర్టికులర్ లైన్. ఓకే. సో ఇవన్నీ గీస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది, 2 వస్తుంది, ఇక్కడ 1, ఇక్కడ 4 వస్తుంది. సో టాప్ వ్యూ అని దేంట్లో అయితే రాస్తామో, మనం ముందు నుంచి ఏం మాట్లాడుతున్నాము, సో దానికి మొత్తం అన్నీ కూడా ఏం టైప్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, సో అన్నీ కూడా వచ్చేసి హారిజాంటల్ లైన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇట్లా పెట్టిన తర్వాత నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్, ఇక్కడ ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేయాలంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఓకే. సో వాట్ వీఆర్ సపోజ్ టు డూ ఈస్, so we are supposed to extend this particular line first. Okay. ఇక్కడ 2 నుంచి ఏం చేస్తామంటే, so we will extend this particular line. Okay, such that ఇక్కడ నేను I am going to give this particular point as 5, such that 3 5 అనేది it is equal to 2 3 ఎంత ఉంటుందో 3 5 అంతే ఉంటుంది. ఓకేనా. సో దాని తర్వాత ఏం చేస్తామంటే ఈ 1 2కి సెంటర్ మార్క్ చేసుకొని, అలాగే 4 3కి సెంటర్ మార్క్ చేసుకొని వీ విల్ డ్రా ఎ లైన్. ఓకే. సో 1 2కి నెక్స్ట్ 3 4కి సెంటర్ మార్క్ చేసుకొని, సో దానిలో ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు జాయిన్ దెమ్ లైక్ దిస్. ఓకే. సో దాని తర్వాత ఇప్పుడు 5 అనే పాయింట్ చూడండి, ఆ 5 అనే పాయింట్ దగ్గర నుంచి సో వీ నీడ్ టు జాయిన్ సో దిస్ పర్టికులర్ లైన్ టు 1.
ఓకే. సో ఇదంతా ప్రొసీజర్ అనమాట మనం సెమీ సర్కిల్కి ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేయాలంటే. సో దాని తర్వాత ఈ పర్టికులర్ పాయింట్ని సో వీ హ్యావ్ టు జాయిన్ ఇట్ ఫర్ పాయింట్ 2. ఓకేనా. జాయిన్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ ఇఫ్ ఐ గివ్ ద నేమ్ హియర్ 1 2 3 4, if I give this one as 6 and if I give this one as 7, so now you have to join 0.5 with the 6. ఓకే. ఇట్లా ఇచ్చిన తర్వాత సో మనకు 2 సెంటర్స్ వచ్చాయి. సో ఒకటి వచ్చేసి ఇది, ఇంకోటి వచ్చేసి 5 అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనము ఈ పర్టికులర్ సెంటర్ని తీసుకొని ఆ పర్టికులర్ సెంటర్ దగ్గర నుంచి మనము ఇఫ్ వీఆర్ ఏబుల్ టు లైక్ లొకేట్ దిస్ పర్టికులర్ డిస్టెన్స్ అంటే 8 అనే పాయింట్ ఇచ్చాను అనుకోండి సెంటర్కి, ఆ 8 నుంచి 6 ఎంత ఉంటుందో 8 నుంచి 3 కూడా సేమ్ అంతే ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కంపాస్ మీద 8ని సెంటర్ తీసుకొని, సో ఇది కూడా కంప్లీట్గా కంపాస్తోనే కంప్లీట్ చేయాల్సింది, నాట్ విత్ ఫ్రీ హ్యాండ్. 8ని సెంటర్గా తీసుకొని 8 3 రేడియస్ తీసుకుంటే 8 3 విల్ బి సేమ్ యాజ్ 8 6. ఓకే. సో ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే మనం సో 8 3 రేడియస్ కంపాస్ మీద తీసుకొని 8ని సెంటర్గా తీసుకుంటే సో విల్ గెట్ సమ్ కర్వేచర్ లైక్ దిస్. దాని తర్వాత 5 6 ఎంత ఉంటుందో ఓకే 5 4 కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది అనమాట. ఓకే. మనం ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసాం కదా. మీకు డౌట్ ఉంటే ఒకసారి రివైండ్ చేసి చూడండి వీడియో, అంటే ఐ మీన్ ఏ పాయింట్స్ని ఎక్కడెక్కడ జాయిన్ చేస్తాం అనేది. సో ఇప్పుడు 5 నుంచి 6 రేడియస్ తీసుకుంటే దట్ విల్ బి ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ 5 4. సో ఇప్పుడు 5 నుంచి 5 6 రేడియస్ తీసుకొని 5ని సెంటర్గా తీసుకుంటే సో వీఆర్ గోయింగ్ టు గెట్ సమ్ కర్వేచర్ లైక్ దిస్. అది వచ్చిన తర్వాత సో 3ని 4ని స్ట్రైట్ లైన్తో జాయిన్ చేసేస్తే వాట్ వీ హ్యావ్ డన్, సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద సెమీ సర్కిల్ when its surface is parallel to HP. Okay, so that is the procedure. And for the second condition, okay, for the second, what is the second condition? Isometric view of the semicircle, okay, when its surface is parallel to VP అని ఉంది కదా. సో దాన్ని కంప్లీట్ చేయాలంటే సో ఫస్ట్ వన్స్ అగైన్ what I am going to do here is I am going to draw a reference line like this. Okay, and లెఫ్ట్ సైడ్ లో ఫ్రంట్ అని ఉంది కాబట్టి సో ఏముంటాయి, 2 వర్టికల్ లైన్స్ ఉంటాయి, 2 హారిజాంటల్ లైన్స్ ఉంటాయి. సో వర్టికల్ లైన్స్ వర్టికల్గా గీస్తాము, హారిజాంటల్ లైన్స్ని 30 degrees ఇంక్లినేషన్లో గీస్తాము కదా. సో 30 degrees ఇంక్లినేషన్లో గీస్తాం, మళ్ళీ వర్టికల్ లైన్ వర్టికల్, హారిజాంటల్ లైన్, ఇక్కడ మళ్ళీ 30 degrees ఇంక్లినేషన్. ఓకే. సో ఇది గీసిన తర్వాత నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద నేమ్స్ ఆఫ్ ద బాక్స్ హియర్ 1 2 3 and 4. సో ఇప్పుడు మనకి సేమ్ ఇంతకుముందు ఫిగర్లో మాదిరి 2 3 ఎంత ఉందో మళ్ళీ ఏం చేయాలి మనం ఇక్కడ, సో వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ 2 3 ఫర్ అనదర్ సంథింగ్ డిస్టెన్స్. సో దట్ డిస్టెన్స్ షుడ్ బి ఈక్వల్ టు అంటే 3 5 డిస్టెన్స్ ఎంత ఉండాలంటే 2 3 ఎంత ఉంటే అంత ఉండాలి. దాని తర్వాత ఏం చేసినాం, పైన 1 2 సెంటర్ మార్క్ చేసుకున్నాము, 3 4 సెంటర్ మార్క్ చేసుకున్నాము. వీ హ్యావ్ జాయిన్డ్ దీస్ 2 బై మీన్స్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ సో ఐ హ్యావ్ జాయిన్డ్ పాయింట్ 1 with I have joined point 1 with 0.5 or 0.5 with 0.1. And after that, so if I give the names here exactly like how I have given pine at least same at least అనుకోండి ఇక్కడ. Next what I have done, I have joined 0.7 with 0.2 and I have joined 0.5 with 0.6. సో ఇవన్నీ జాయిన్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకు సెంటర్ వచ్చింది చూడండి, ఇక్కడ సెంటర్ వచ్చింది, ఇంకా 5 అనేది ఒక సెంటర్. సో ఇప్పుడు మనం కంపాస్ మీద ఏం డిస్టెన్స్ తీసుకోవాలా, దీనికి 8 అని ఇచ్చాను కదా పైన, సో ఇక్కడ 8 అని ఇచ్చాను. 8 నుంచి 3కి ఎంత ఉందో ఆ డిస్టెన్స్ని మీరు కంపాస్ మీద తీసుకొని 3 దగ్గర నుంచి ఇట్లా స్టార్ట్ చేస్తే సో వీఆర్ గోయింగ్ టు గెట్ కర్వేచర్ సంథింగ్ లైక్ దిస్. ఓకే. మళ్ళీ 5 6 ఎంత ఉంటుందో 5ని సెంటర్గా తీసుకొని 5 6 రేడియస్ కంపాస్ మీద తీసుకుంటే 5 6 ఎంత ఉంటుంది, ఇట్ విల్ బి ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ 5 4. సో అక్కడ నుంచి ఇట్లా గీసారనుకోండి 4 దగ్గర ఇట్లా చెండ్ అయిపోతుంది. దాని తర్వాత 4ని 3ని we can join them by means of a straight line. So this figure is, the bottom figure is the isometric view of the semicircle when its surface is parallel to VP. So parallel to VP అంటే ఫ్రంట్ వ్యూలో మనకు సెమీసర్కిల్ ఉందనుకోండి, అలాంటి దానికి మనం ఐసోమెట్రిక్ వ్యూ గీయాలంటే that isometric view of the semicircle will look something like this. And here is the isometric view of the semicircle when its surface is parallel to HP. అంటే టాప్ వ్యూలో మనకు ట్రూ షేప్ కనిపిస్తుంది. టాప్ వ్యూలో ఒక ఐసోమెట్రిక్ వ్యూ గీయాలంటే సెమీసర్కిల్ని, ఆ సెమీసర్కిల్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఓకే.